గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్కసారిగా వర్షం కురిసింది. సిటీ రోడ్లపై నీళ్లు నిలిచాయి. పలు జంక్షన్లలో ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు పోలీసులు. మళ్లీ వర్షాలు కురవడంతో అలర్ట్ అయ్యారు జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అందుబాటులో ఉండాలని ఆదేశించారు అధికారులు. హైదరాబాద్ లో మళ్లీ వర్షం కురిసింది. 4 రోజులు గెరువిచ్చిన వాన నగరంలో కురిసింది. ఉదయం నుంచి పొడి వాతావరణం ఉన్నా సాయంత్రం వరకు మారిపోయింది వాతావరణం. ఈదురుగాలులతో వర్షం కురిసింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాసబ్ ట్యాంక్ ఏరియాల్లో భారీ వర్షం పడ్డది. మాదాపూర్ ఏరియాలోనూ వర్షం కురిసింది. సిటీ శివారు ప్రాంతాల్లో కూడా భారీ వాన పడ్డది. కుత్బుల్లాపూర్లో భారీ వర్షం కురిసింది. సుచిత్ర, కోంపల్లి, గండిమైసమ్మ, బహదూర్పల్లి, సూరారం, షాపూర్ నగర్, జీడిమెట్ల, చింతల్, ఐడిపిఎల్, గాజుల రామారంలో జోరు వర్షం కురిసింది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం పడ్డది. బేగంపేట్, రాణిగంజ్, పారడైజ్, క్లాక్ టవర్, బోయిన్పల్లి, మారడ్పల్లిలో వాన పడ్డది. సీతాఫల్ మండి, మెట్టుగూడతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. నగరంలోని రోడ్లపై వర్షపు నీళ్లు నిలిచాయి. లోతట్టు ప్రాంతాలకు వాన నీరు చేరింది. సిటీ రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. సాయంత్రం ఆఫీసులు, స్కూళ్ల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అందుబాటులో ఉండాలన్నారు అధికారులు.